ఖచ్చితంగా నేను అన్ని అన్ని రిలీజెస్ నేను చదువుతూ ఉంటాను. నాకు కొంచెం అవగాహన ఉంది. కాకపోతే నాకు నల్గొండ వెళ్ళినందువల్ల అక్కడికి వెళ్ళి రానందుకు వచ్చేటందుకు వారం వారం రావాలి కదా. మళ్ళీ నేను ఇక్కడ మా హస్బెండ్ ఇక్కడ ఉన్నారు, పిల్లలు ఇక్కడ ఉన్నారు, నాకు ఇద్దరు అబ్బాయిలు. అలాంటిది వెళ్ళినందుకు నెలకి 20 రూపాయలు 20,000 ఎక్కువ ఖర్చు అయ్యేది నాకు. అక్కడ ఇల్లు తీసుకోవాలి, రాను పోను చూసుకోవాలి. అక్కడికి వెళ్ళినందుకు హెచ్ఆర్ఏ 11% అక్కడ, ఇక్కడ 24, సగానికి సగం హెచ్ఆర్ఏ కట్టు. అందువల్ల ఇప్పుడు మీరందరూ చాలా జాగ్రత్తగా ఇంకా విజ్ఞప్తి చేద్దామని అంటున్నారు మీరు. ఎందుకంటే వాళ్ళని ఇంకా మనుషులుగా చూస్తున్నారు మీరు. నేనైతే చూడటం లేదండి. వాళ్ళు ఖచ్చితంగా శవాలు. పోలీసు వాళ్ళు ముందున్నా కూడా నేను చెప్తున్నా, వాళ్ళు శవాలు. వాళ్ళు శవాలు. ఎందుకు శవాలు అంటున్నానంటే, మనం అందరం భరతఖండంలో పుట్టాం కదా. భరతఖండం ఎట్లా అయింది? శకుంతల, దుష్యంతుడు. ఆ స్టోరీలో దుష్యంతుడు అంగుళీకం పడిపోద్ది, మన అన్ని ఉంగరాలు. దుష్యంతుడిది రాజమకుటం, అంగుళీకం. అది నదిలో పడిపోతే ఒక చేప మింగితే ఆ చేప నుంచి మళ్ళీ తీసుకున్నప్పుడు అతనికి మైండ్ వస్తుంది. ఆ ఉంగరం చూశాక మళ్ళీ భార్య పిల్లల్ని తెచ్చుకుంటాడు. దాంతో భర్తఖండం అయింది. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చూపించినా కూడా వీళ్ళు సోయి లేదు. ఎందుకంటే ఒక ఒక వ్యక్తి చనిపోయినప్పుడు బంధువులు వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, కుటుంబ సభ్యులు మీద పడి ఏడ్చినా శవం లేస్తుందా? లేవదు. వీళ్ళంతే. ఎందుకంటున్నానంటే ఇంత పరుషంగా, నేను మే మే నేను లాస్ట్ జూలైలో రిటైర్ అయ్యాను. ఎవరో చెప్పారు బట్టి సార్ సంతకం అయితే డబ్బులు వస్తాయనేసి. 3 సార్లు వెళ్ళాను సెక్రటేరియట్కి. 2 సార్లు కలవలేదు, 3ఓసారి కలిశాడు. ఎప్పుడు? మే 8వ తారీఖు, మే 5వ తారీఖు, మే 8వ తారీఖు వెళ్తే ఆ రోజు ధర్నా ఏదో ఉంది, వాళ్ళు వచ్చారు. రేవంత్ సార్ కూడా సంతకం పెట్టించా. ఇట్లానే సార్ ఇక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నా, సంతకం పెట్టారు. అయితే ఆ సంతకం పెట్టాడు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే పరిస్థితి బాగాలేదు కాబట్టి డబ్బులు వస్తాయి అని అనుకున్నా నేను. తర్వాత ఎన్ని రోజులు చూసినా ఇప్పుడు దాకా కూడా ఒక్క పైసా రాలేదు, ఒక్క పైసా కూడా రాలేదు. సంతకం చేశాడు, బట్టి చేశారు సార్. నేను అందుకే మాట్లాడుతున్నాను. నన్ను వచ్చి నాకంత ధైర్యం ఉండి నేనేదో చెప్పేయడానికి రాలా. ఎందుకంటే అంత ఖర్చుగా వచ్చాను. చెప్పాను కదా, ఉపవాసం ఇది మటుకు నిరాహార దీక్ష కాదు, కటిక ఉపవాసము. మన ఉసురు వాళ్ళకి తగలాలి ఖచ్చితంగా. ఈ వయసులో ఉండి మనం ఉపవాసం చేయాల్సిన అవసరమా? ఇంత ఖర్చుగా దేవుడి కంటే ఎలాగో చేస్తాం, ఏదో పండు ఫలం తింటాం, పలహారం తింటాం ఏదో. అయితే ఇప్పుడు ఆ కాగితం తీసుకెళ్ళి చూపించినా కూడా ఆయన స్పందించడు. ఎందుకంటే దుష్యంతుడు అంటే మానసిక స్థితి అన్నీ ఉన్నాయి కాబట్టి ఉంగరం చూడంగానే అమ్మ నాది అనుకున్నాడు. వీళ్ళకి ఆ కాగితం తీసుకెళ్ళి చూపించినా కూడా ఇది నా సంతకం కాదంటాడు. ఎందుకంటున్నాడంటే 2 సంతకాలు చేస్తాడంట బట్టి సార్, 2 రకాల సంతకాలు. నాకు తెలిసింది. తర్వాత ఒకటి చెల్లుబాటు అయ్యే సంతకం, ఒకటి చెల్లుబాటు కాని సంతకం. కలరు ఒకటే, ప్యాటర్న్ మారుతుంది అంతే. అది రామకృష్ణారావు దగ్గరికే కదా వెళ్ళేది. రామకృష్ణ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది చెల్లుబాటు అయ్యేది, ఇది ఒక ఫైల్ వేయండి, ఇది చెల్లుబాటు కాదు తోసేయండి, ఇది అక్కడ జరిగేది. కోడ్ కాదు మేడం, ఏం పెడతాడో మనకేం తెలుసు. సంతకమే ఎక్కడో పొల్లో దీర్ఘం ఏదో తక్కువ ఉప్పు వేస్తాడు అది. అయితే నేను జడ్సన్ సార్కి ఒకసారి ఇలా చూశాను, మన పెన్షనర్ల గురించి దెబ్బలాడుతున్నారు అనేసి. ఎందుకంటే నార్మల్ ఈ రాజకీయ నాయకుల్ని వీళ్ళు చూసాం కాబట్టి స్పందించారు కాబట్టి సార్ కూడా ఫోన్ తీస్తాడో తీయడో అని చెప్పి రాత్రి 10:30 సార్ లైవ్లో ఉన్నారు. లైవ్ అయిపోయినాక వెయిట్ చేసి ఫోన్ చేస్తే తీయకపోతే ఏంటి మళ్ళీ ఈయన కూడా మామూలు లోక నాయకుడే అనుకున్నాను, మామూలుగా అనుకుని మళ్ళీ చేయబోతుంటే సార్ చేశాడు నాకు వెంటనే ఒక 5 నిమిషాలు. పర్వాలేదు అనుకొని చెప్పిన సార్కి. మాట్లాడినాక మొన్న ఒక 10 రోజుల క్రితం కూడా సార్తో అన్నా, సార్ ఏజీ ఆఫీస్ ఇది చాలా సార్, వీళ్ళకి ఏజీ ఆఫీస్ కాదు, కంపల్సరీ నిరాహార దీక్ష కావాలి సార్. నేను నిరాహార దీక్ష అన్నాను సార్. మా ఆమరణకే మాట్లాడినా సార్ తోటి. మాట్లాడితే అమ్మ తర్వాత చూద్దాము, నేను ఖచ్చితంగా మీతో మాట్లాడతానని చెప్పి అన్నారు.
తర్వాత నిన్న చెప్పారు ఇక్కడ నిరాహార దీక్షకి రండి అనేసి. కాకపోతే పెందలాడే వచ్చి దండ ఎంచుకోలేకపోయాను. ఎందుకంటే ఉపవాసంతోనే వచ్చాను కాబట్టి. ఉపవాసం ఎందుకున్నాను, నా గోడు దేవుడికి తెలియాలా, వీళ్ళకి నా ఉసురు వీళ్ళకి తగలాల. అది నా ఉసురు ఖచ్చితంగా తగలాలి. అది ఎందుకంటే మీరందరూ ఇంకా నేను చెప్తున్నా కదా, వాళ్ళని ఇంకా మనుషులు అనుకుంటున్నారు. వాళ్ళు శవాలు, వాళ్ళు లేవరు, వాళ్ళు శవాలు. మాకొద్దు ఈ శవాల పాలన, చెప్పండి. మాకొద్దు ఈ శవాల పాలన, మాకొద్దు ఈ శవాల పాలన, మాకొద్దు, మాకొద్దు. సార్ మీరు కూడా నేను దయచేసి శవాల పాలన మాకొద్దు. ఇప్పుడున్న మీరు ఎంత అవాజ్ చేసినా శవాలు వినబడదు సార్, శవాలు వినబడదు.